హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చూపించినవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, కారము, వాము అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి. అలా వచ్చిన తర్వాత మీకు తగినంత పిండి, కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోండి. ఎక్కువ నీళ్ళు పోయకండి. కొన్ని నీళ్ళు పోసుకొని తడిపేసుకొని ఆయిల్ వేడిపెట్టుకొని అందులో చిన్న చిన్నగా వేసుకోండి, పెద్ద పెద్దగా వేసుకోకండి. చిన్న చిన్నగా వేసుకుంటే మీకు చాలా టేస్టీ అయిన క్యాబేజీ పకోడా రెడీ అయిపోతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ డీటెయిల్డ్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను కింద లింక్ ఇస్తాను, డీటెయిల్డ్గా చూడండి. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి చాలా న్యూస్ వస్తున్నాయి కదా, బయట చాలా కల్తీ జరుగుతుందని. సో హ్యాపీగా ఇంట్లో చేసుకోండి. మీకు కావాల్సినవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. బేకింగ్ నుంచి స్నాక్స్ వరకు, అలాగే వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, అలాగే అన్ని రకాల వంటలు మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఇంట్లో చేసుకోండి.